హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను. ఒక అప్డేట్ తెలిసిందనమాట, చాలామంది తెలిసే ఉండొచ్చు, కానీ అసలు ఇది ఎలా వెళ్ళింది ఈ ప్రాసెస్ అనేది నేను చెప్తా. సబ్స్క్రైబ్ చేసి చూడండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఖచ్చితంగా డిస్ప్లే అవ్వాలి అంటే. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అండ్ సగంలోనే ఆపేస్తున్నారు. ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకా లాంచ్ను లేట్ చేయను, వెళ్ళిపోదాం వీడియోలోకి. సో ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఎట్లా అంటే ఒక్కొక్క మనీ బాక్సెస్ ఉంటాయి. ఒక తర్వాత ఒకరు వచ్చి ఇందులో కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేయలేదని తెలిసింది. సో ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్కి ఆ మనీ బాక్స్ ఎందుకు అర్హులు ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పి ఇవ్వాలి. అంటే గేమ్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అనేది. అయితే ఫస్ట్ 2,50,000 ఇమాన్యుయల్ గారికి, 2 lakhs ఏమో తనుజ గారికి, అండ్ 1,50,000 డెమోన్ పవన్కి, అండ్ 1 lakh ఏమో సుమన్ శెట్టి గారికి, అండ్ 50,000 బర్నీ గారికి. సంజన గారికి 0. ఆవిడ జైలుకు కూడా వెళ్ళిందంట. అసలు గేమ్లో ఇంపాక్టే లేదంట. అది ఎంత అన్యాయం అండి. సంజన గారి గేమ్ ఇంపాక్ట్ లేదా? ఎంత దారుణం. ఫస్ట్ 5 weeks బిగ్ బాస్ గేమ్ వెళ్ళిందో గుడ్డు వలన గొడవ వలన ఏదో ఒక ఇంపాక్ట్ యాడ్ ఆన్ తీసుకొచ్చిందే సంజన గారు. సంజన గారు ఇన్ని మాట్లాడినారు, అన్ని మాట పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆ కంటెంట్ వెళ్ళింది కానీ, ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది కానీ. మొన్న రీతు గారు వెళ్ళే వరకు కూడా సంజన గారు క్రియేట్ చేసిన ఇంపాక్టే కదా ఎవ్రీథింగ్. అప్పుడు సంజన గారు ఇంపాక్ట్ లేదా? ఇటు సుమన్ శెట్టి గారికి ₹1,00,000. అది ఎంతవరకు రైట్ అనిపించింది అసలు. టూ మచ్ అసలు. అంటే సుమన్ శెట్టి గారి గేమ్ ఆడలేదు, నేను ఇచ్చేయలేదని చెప్పను, కానీ సుమన్ శెట్టి గారితో పోలిస్తే సంజన గారు 200% గేమ్ ఆడారు. అది ఎవరిని అడిగినా, ఇంతవరకు సీజన్ చూసిన వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఎవరికి ఇచ్చారు ఇంత అన్నదైతే తెలియదు. ఎందుకో నాకు భరణి గారి ఇది చేసుంటారు. అంటే ఒక్కొక్కరు వచ్చి ఇచ్చి రీజన్స్ చెప్తూ ఉండాలి కదా. ఆ ప్రాసెస్లో ఎక్కడో భరణి గారి మీద డౌట్ కొడుతుంది. సుమన్ శెట్టి గారికి 1,00,000 ఇచ్చి ఈవిడికి 0 ఇచ్చి ఈవిడి మీద ఇంపాక్టే లేదంటే అది చాలా తప్పు అని అనిపించింది. ప్రతి చోట బిగ్ బాస్ సీజన్లో సంజన గారు ఏదో ఒక రూపంలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అందరికీ తెలుసు అనమాట. సుమన్ శెట్టి గారి గేమ్ అంత బాగా నచ్చిందా అండి? వామ్మో, నేను ఇది ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అంటే బిగ్ బాస్కి నచ్చేసింది, ఇటు ఇంట్లో వాళ్ళకి నచ్చేసింది. మనకు కనిపించని గేమ్ ఏమవుతుంది? మీకు ఏమైనా కనిపిస్తే ప్లీజ్ కామెంట్ డౌన్ చేయండి. నేను చూడట్లేదా? నేను మిస్ అవుతున్నాను. లైవ్ చూస్తున్నాను, మిడ్ నైట్ టాక్స్ చూస్తున్నాను, అండ్ ఎపిసోడ్స్ చూస్తున్నాను. ఎక్కడో నేను మిస్ అయిపోతున్నానో ఏంటో కొంచెం కామెంట్ డౌన్ చేయండి. మీకు కూడా అలా అనిపిస్తుందా? లేదు మీకు సుమన్ శెట్టి గారి గేమ్ కనిపిస్తుందా? అండ్ సంజన గారి గేమ్ అసలు ఇంపాక్టే క్రియేట్ చేయలేదా? దీన్ని ఎంతవరకు మీరు అగ్రీ చేస్తారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అస్సలు ఆవిడ జైలుకి పంపించేశారు. జైలు అంటే దానికి ఎంతో కొంత టైమింగ్ ఉంటుంది, నేను కాదన్ను. ఇంపాక్టే క్రియేట్ చేయలేదా? అందుకు 0 ఇవ్వడమా? ఎంత అరాచకం అది. అసలు చాలా తప్పు అదైతే మాత్రం. సరే 50,000 బర్నీ గారు ఓకే, 1,50,000 డెమోన్ ఓకే, 2,50,000 ఇమాన్యుయల్ ఓకే. బట్ వై సుమన్ శెట్టి, వై నాట్ సంజన అనేది అయితే నాకు క్వశ్చన్ అనమాట. సో ఎండింగ్ వరకు చూడండి. మీ ఒపీనియన్స్ అయితే నేను వినాలనుకుంటున్నాను. కామెంట్ డౌన్ చేయండి అండ్ లైక్ చేసి చూడండి. రీచ్ మంచిగా వెళ్తుంది. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.